హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సాంబార్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది మనకి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. సాంబార్ మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీనే అయినా కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం వలన సాంబార్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆ టిప్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఉడికించిన కందిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన సాంబార్లో కందిపప్పు బద్దల్లాగా లేకుండా చక్కగా బ్లెండ్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక మునక్కాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసి మీరు ఏమైనా వెజిటబుల్స్ వేయాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే ఇంతవరకు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించడం వలన సాంబార్ మనం వీటిని సాంబార్లో వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. పచ్చివాసన ఏమాత్రం రాకుండా ఉంటాయన్నమాట. ముక్కల్ని 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పుని తీసుకొని దీంట్లోకి చింతపండు గుజ్జుని 1 కప్ చింతపండు గుజ్జుని యాడ్ చేసామంటే ఒక 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మన దగ్గర మనం యూజ్ చేసే చింతపండు పులుపుని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మనకి పులుపు సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇందులో మిక్స్ చేసేద్దాం. వాటర్లో కందిపప్పు ముద్దలాగా ఉంది కదా, వాటర్లో అది బ్లెండ్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. కారం టేస్ట్ సాంబార్లో అంత బాగుండదు. 1/2 స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత కూడా 10 మినిట్స్ కంపల్సరీ మరగనివ్వాలండి. సాంబార్ అప్పుడే రుచిగా ఉంటుంది. మనం యాడ్ చేసిన ముక్కలన్నిటికీ కూడా ఈ సాంబార్ ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్టీగా వస్తాయన్నమాట. 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం సాంబార్ పౌడర్ని యాడ్ చేయాలండి. 1/2 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసి మరి కాసేపు మరగనిచ్చి పక్కన పెట్టేసుకుందాం. సాంబార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని యాడ్ చేద్దామండి. కొద్దిగా కొట్టి యాడ్ చేయాలి. వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి పోపు మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఫ్రై కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. మనం యాడ్ చేసిన వెల్లుల్లి అలాగే తాలింపు దినుసులు కూడా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి కొద్దిగా మిక్స్ చేసుకొని ఇక ఈ పోపు మిశ్రమాన్ని మనం సాంబార్లోకి మిక్స్ చేద్దాం. సాంబార్లోకి యాడ్ చేసి ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన సాంబార్ని మనం అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ సాంబార్ని మనం వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.